నమస్తే అన్సారీ బాయ్. ఏ హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఎట్లున్నావు? నేను సూపర్ బ్రో. నీ వర్కౌట్స్ ఎట్లా నడుస్తున్నాయి? ఏంది కథ? అంతా మంచిగానే ఉంది కానీ బాయ్, నేను 2 months నుంచి వర్కౌట్ చేస్తున్నా కానీ బైసెప్ గ్రోత్ అయితే లేదు బాయ్. అవునా? బైసెప్లో ఏం వర్కౌట్ చేస్తున్నావు? బైసెప్ కాల్ కొడుతున్నా, ఇంకేముంటాయి బైసెప్లో వర్కౌట్స్. అరే బై, మస్తుంటే వేరియేషన్స్. నేను ఒక బెస్ట్ 5 వేరియేషన్స్ చెప్తా, దాన్ని ఒక 2-3 months కంటిన్యూ చేయి, చూసి ఎట్లా రిజల్ట్స్ వస్తాయి. చెప్పేశాయి కదా. పద మనం చేద్దాం, చెప్పుడు ఎందుకు. ఓకే చలో మళ్ళా. సో గైస్, ఫస్ట్ వేరియేషన్ చేద్దాం మరి. లాంగ్ రాడ్ తీసుకోవాలి. లాంగ్ రాడ్ తీసుకొని పట్టి ఫస్ట్ క్లోజ్ గ్రిప్ తీసుకుందాం. క్లోజ్ గ్రిప్ తీసుకొని కర్ల్స్ 7 రెపిటేషన్స్ కొట్టాలి. దాని తర్వాతకి మళ్ళీ సెకండ్ మిడిల్ గ్రిప్ పట్టుకోవాలి. మిడిల్ గ్రిప్ కట్టుకొని మళ్ళీ 7 reps. మళ్ళీ అవుటర్ గ్రిప్ ఎంత వైడ్ అయితే అంత వైడ్ పట్టుకొని మళ్ళీ 7 reps కొట్టాలి. దీన్ని 21 సెట్ అంటారు అనమాట. ఇట్లా 4 వేరియేషన్స్ ఉంటాయి. సో గైస్, మన సెకండ్ వేరియేషన్స్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. అయితే ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ విషయం, మన బెంచ్ వచ్చేసి 45 degree యాంగిల్లో ఉండాలి. చూడండి ఇక్కడ పొజిషన్ చూడండి ఎంత కరెక్ట్ ఉందో. కట్స్ ఉంటాయి బేసికలీ. ఇక్కడ థర్డ్ కట్ అయితే మోస్ట్లీ 45 degree, అన్ని బెంచెస్లో కామన్గా ఈ కట్లో 45 degree యాంగిల్కి వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం వర్కౌట్. వెయిట్ తీసుకొని ఇంక్లైన్ అయిపోవాలి. చేతులు ఇట్లా కలరద్దు, ఇక్కడ నుంచి లాక్ అయిపోవాలి. ఎల్బోస్ ఓన్లీ పెక్స్ మీద ఫోకస్ చేయాలి. ఇది మనం 4 sets కొట్టాలి. అండ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ పక్కా అండ్ మైండ్ మజిల్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడైతే నేను 5 kilos చేస్తున్నా ఫస్ట్ సెట్. సెకండ్ సెట్ 7.5కి వెళ్తా, తర్వాతకి 10కి వెళ్తా, దాని తర్వాతకి 12.5కి వెళ్తా. 4 sets చేయాలి. 15 నుంచి 16 reps వరకు. సో గైస్, మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ రివర్స్ హ్యామర్ కర్ల్స్. ఇంక్లైన్ హ్యామర్ కర్ల్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను కొంచెం డిఫరెంట్గా రివర్స్ చేపిస్తున్నా. ఇంక్లైన్ కూడా చేసి చూపిస్తా. ఫస్ట్ మనం రివర్స్ చేద్దాం, ఓకేనా? దీంట్లో కూడా కీ ఎల్బోస్ లాక్ ఉండాలి. ఎల్బోస్ మూమెంట్ అస్సలు ఉండద్దు. ఎల్బోస్ ఇక్కడ ఇచ్చేసినా లాక్ అయిపోయినాయి అంతే. మైండ్ మజిల్ కనెక్ట్ చేయాలి. ఇది కూడా 4 sets చేయాలి. హైయెస్ట్ రెప్ 16. చూడండి, నాది మైండ్ మజిల్ కనెక్ట్ అవుతుంది. ఎల్బో స్టడీగా ఉన్నది. స్లోగా చేయాలి, ఫాస్ట్గా ఇట్లా 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 కొట్టద్దు, స్లోగా చేయాలి. నెగటివ్స్ కూడా స్లో. లాగేటప్పుడు కొంచెం ఫాస్ట్గా లాగచ్చు, కానీ నెగటివ్స్ అయితే స్లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో గైస్, మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి ప్రీచర్ కర్ల్స్ విత్ కేబుల్. అబ్బా, నాకు ఇట్లా కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, సో నేను ఇది చూపిస్తున్నా. ఇట్లా చేసుకుంటా ఈ పెక్స్ మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ చూడండి, నా పెక్స్ లాగినప్పుడు ఈ రిస్ట్ని కొంచెం బెండ్ ఉంచండి. అప్పుడు ఏమవుతుందంటే పెక్స్కి లాగుతాయి. ఇది కూడా ఒక 3 వేరియేషన్స్ చేయించాలి. 4 అయితే అలిసిపోతారు ఎక్కువ. కానీ మైండ్ మజిల్ని కనెక్ట్ చేయాలి. స్లోగా, నెగటివ్ స్లో. లాగేటప్పుడు కొంచెం ఫాస్ట్. యా, ఇట్లా ఒక హ్యాండ్తో చేసి మళ్ళీ వేరే హ్యాండ్కి షిఫ్ట్ అవ్వాలి. గైస్, మన లాస్ట్ వేరియేషన్ వచ్చేసి డబల్ ఆర్మ్ బైసెప్ కర్ల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి సెంటర్లో ఉండాలి, మెషిన్కి సెంటర్లో ఉండాలి. అది చూసుకొని కొంచెం బాడీని ముందు పెట్టేసి, ఇది మెయిన్ పెక్స్ మీద ఫోకస్ అవుతుంది అనమాట. లైక్ దాట్ వీ హ్యావ్ టు డూ. అండ్ షోల్డర్ని ఎల్బోస్ని లాక్ చేసి ఉండాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. షోల్డర్ మూమెంట్ ఇలా అయింది అని అనుకోండి, వెయిట్ పడదు. సో షోల్డర్స్ ఎల్బోస్ ప్రాపర్గా లాక్ అవ్వాలి. అండ్ వీ హ్యావ్ టు డూ.
ఇది 3 వేరియేషన్స్ చేసుకోండి. పెక్స్ మీద మొత్తం వెయిట్ అంతా పెక్స్ మీద పడుతుంది. మీ పెక్స్ మంచిగా కనిపిస్తాయి.